అభ్యుదయ కవి, అక్షర యోధుడు అదృష్ట దీపక్ పుట్టినరోజు రేపు. ఈ సందర్భంగా తిరునగరి శరత్చంద్ర అందిస్తున్న మరిన్ని వివరాలు పాటలతో కూర్చి మీకు అందిస్తున్నాం. వినండి. అభ్యుదయ గీతాల వేగుచుక్క అదృష్ట దీపక్. పదునైన పదాలతో ఈటెల్లా దూసుకుపోయే పాటల్ని అల్లిన అభ్యుదయ కవి అదృష్ట దీపక్. ఆయన పాటల్లో విప్లవ భావాలు, మానవతావాదం, చైతన్య స్పృహ నిండుగా మెండుగా కనిపిస్తాయి. అభ్యుదయ కవితా స్పర్శతో రచనలు చేసిన అతి కొద్ది మంది సినిమా కవుల్లో అదృష్ట దీపక్ ఒకరు. జనవరి 18, 1950 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సత్తి సూరమ్మ, బంగారయ్య దంపతులకు జన్మించిన అదృష్ట దీపక్ కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం కలిగినవాడు. చిన్నతనం నుంచే దేశభక్తిని, అభ్యుదయ భావనలను నరనరాల్లో జీర్ణించుకున్నవాడు. రామచంద్రపురంలో విద్యాభ్యాసం సాగించిన ఆయన విఎస్ఎం కళాశాల నుంచి 1978లో ఎంఏ చరిత్ర పట్టా పుచ్చుకున్నాడు. దాక్షారామం జూనియర్ కళాశాలలో చరిత్ర ఉపన్యాసకుడిగా దాదాపు 3 దశాబ్దాలు పనిచేశాడు. సినీ కవిగా మారకంటే ముందే ఆయన తన కవిత్వంతో సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేశాడు. కావ్య సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన తరువాతనే సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఏది రాసినా చైతన్యపరిచే భావజాలం ఆయన పాటల్లోనూ ప్రసంగాల్లోనూ పరుచుకునే ఉంటుంది. అదే అదృష్ట దీపక్ ప్రత్యేకత. కోకిలమ్మ పదాలు, అగ్ని, ప్రాణం, అడవి మొదలగు కవితా సంపుటాలు ఆయనను ఆధునిక సాహిత్య రంగంలో విశిష్టమైన స్థానంలో నిలబెట్టాయి. ఇంకా సమరశంఖం అనే బుర్రకథ, దీపక రాగం అనే సాహిత్య వ్యాస సంపుటి కూడా రచించాడు. అభ్యుదయ రచయితల సంఘం వారి చేతన అనే కవితా సంకలనానికి సంపాదకత్వం వహించాడు. కొన్ని నాటకాలు కూడా రాశాడు. 1980 సంవత్సరంలో మాదాల రంగారావు తాను నిర్మిస్తున్న యువతరం కదిలింది సినిమాకి గీత రచయితగా అదృష్ట దీపక్కు తొలి అవకాశమిచ్చి సినిమా రంగానికి పరిచయం చేశాడు. వృత్తిరీత్యా అధ్యాపకుడిగా ఉంటూనే ప్రవృత్తిరీత్యా సినిమా కవిగా 25 ఏళ్ల పాటు చిత్రరంగంలో 40 పాటలు రాశాడు. అవి రాశిలో తక్కువే అయినా వాసిలో మాత్రం ఒక్కో పాట ఒక్కో అగ్నిపర్వతమై చైతన్య శిఖరమై దర్శనమిస్తుంది. ప్రతి పదాన్ని నిప్పుల ఉప్పెనలాగా రగుల్కొల్పి పాటను జ్వాలా చైతన్య స్పృహతో పలికించడంలో, బండబారిన ఈ సమాజం గుండెకు చురకలంటించడంలో అదృష్ట దీపక్ దిట్ట. యువతరం కదిలింది సినిమా కోసం ఆయన రాసిన ఈ పాట ఎంతో భావ సముజ్వలంగా ప్రకాశిస్తుంది. సినిమా మొత్తానికే మకుటాయమానమైన పాట ఇది. ఇది ఆయనకు తొలి పాట అయినా ఎంతో అనుభవమున్న గీత రచయితలా కనిపిస్తుంది ఆయన శైలి ఈ పాటలో. ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో, ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో, ఎదలు రెండు కలిశాయి ఏటికెదురు నిలిచాయి. సమాజ చైతన్యాన్ని కాంక్షించిన కళాశాల విద్యార్థినీ విద్యార్థులైన యువతీ యువకులంతా నడుం కట్టి ఐకమత్యంతో ఒకే పథంపై ముందుకు సాగడం ఇక్కడ సందర్భం. అలా ఒకే ఆశయంతో నడుస్తున్న వారిలో ఒక జంట మధ్యన ప్రేమ చిగురించి అది పెళ్లిగా పరిణమించింది. వారి ఆశయాలు, వారి ఇరువురి భావాలు ఒకటే. దానికి అనురాగాన్ని ఆలంబనగా చేసుకొని సాగే వైనం ఇక్కడ కనబడుతుంది. వారి పెళ్లిని మిత్రులంతా ఏకమై కులమతాలకతీతంగా జరిపిస్తారు. అందుకే అదృష్ట దీపక్ ఇలా అంటాడు: కులం లేని మతం లేని మమతే మన బాటరా, మానవతను చాటరా అని. మమతే మార్గంగా మానవతను చాటమని హితబోధ చేస్తున్నాడు. మనసు మనసు కలిసిందా బ్రతుకంతా మధుమాసం, మధురమైన జీవితాలు ఆలపించు రసగీతం. కొత్తగా పెళ్ళైన ఆ పడుచు జంటకు ఆనందాన్ని, ఆత్మీయతను పంచుకొమ్మని, సుఖశాంతులతో రసగీతాలను ఆలపించమని చెబుతూనే తరతరాల చీకటిపై తిరుగుబాటు జరిగింది, ఎరుపెక్కిన ఆశలతో తూర్పు తెల్లారింది,
అంటూ ఆ పడుచు జంటకు మళ్లీ వాళ్ళ ఆశయాలను గుర్తు చేస్తున్నాడు. నవ్యమైన భావాలకు ఈనాడే శుభోదయం, నవలోకం నిర్మించే యువశక్తికి మహోదయం అంటూ ఆ పెళ్లి జంట ప్రారంభించే కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూనే నవలోకం నిర్మించే యువశక్తికి కూడా మహోదయాన్ని కాంక్షించిన తీరు ఈ పాటలో కనిపిస్తుంది. ఇటు ప్రేమను, అటు సామాజిక చైతన్యాన్ని రెండింటినీ రంగరించి అమోఘంగా అల్లాడు ఈ పాటను అదృష్టదీపక్. ఇటువంటిదే ఎర్రమల్లెలు సినిమాలో ఒక పాట రాశాడు. ఇది కూడా మాదాల రంగారావు సారథ్యంలోనే వెలువడింది. మరో అభ్యుదయ కవి ధవళ సత్యం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేను ఉద్దేశిస్తూ రాసిన పాట ఇది. అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నిలదీసినదీరోజు, అనగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినదీరోజు, రగిలించినదీరోజు. నేడే మేడే శ్రమశక్తికి ఒక పండుగగా శ్రామికులంతా కలిసి మేడేను జరుపుకుంటూ ఎలుగెత్తి శ్రామిక వైభవాన్ని చాటిన గీతమిది. అన్యాయాన్ని, దోపిడీని నిలదీసిన రోజుగా, అనగారిన వర్గాలను ఆవేశమే ఊపిరిగా రగిలించిన రోజుగా మేడేను తలుస్తాడు అదృష్టదీపక్. చరణాల్లో సమభావం మానవాళి గుండెలలో నిండగా, సకల దేశ కార్మికులకు ఈనాడే పండగ, లోకానికి శ్రమ విలువను చాటిన రోజు, ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు అని అన్నప్పుడు అదృష్టదీపక్లో శ్రీశ్రీ తొంగి చూస్తాడు. ఆయన గలంలో శ్రీశ్రీ పొంగి పాడతాడు. శ్రీశ్రీ, తిలక్ వంటి కవుల కవిత్వంతో ఉత్తేజితుడైనవాడు అదృష్టదీపక్. సమభావనయే మానవాళికి ఊపిరిగా నిలవాలని శ్రీశ్రీ ఆశించినట్లుగానే అదృష్టదీపక్ కూడా శ్రీశ్రీ ఆశయాల జాడలోన సాగాడు. చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినప్పుడు చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది వంటి నిత్య నూతన భావాలు కోటి పతాకాలై రెపరెపలాడతాయి, ఎర్రని నిప్పు కణికలై ప్రజ్వలిస్తాయి. నవోదయం సినిమా కోసం రాసిన అక్షరాలీవేళ అగ్ని విరజిమ్మాలి, భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి అనే పాట కూడా పదునైన పదాల తెగువ ఉన్న పాటే. చీకటి కుటీరాన చేతనను వెలిగించి అణువణువులో ఆశ ఆవిష్కరించాలి, ఉద్రిక్తమై పొంగు ఊహ ఊపిరి మీద బంగారు భవితకై బాట నిర్మించాలి. అక్షర చైతన్యం అణువణువున కనిపిస్తుంది ఈ పాటలో. చీకటి నిండిన చోట చైతన్యాన్ని దీపంలా వెలిగించి అణువణువున ఆశలు ఆవిష్కరించమంటున్నాడు. ఉద్రిక్తమైన ఊహల ఊపిరితో దేశ బంగారు భవిష్యత్తుకై సరికొత్త బాట నిర్మించాలన్నదే అతని ఆశయమని చాటుతున్నాడు. అంటే నవ సమాజం నిర్మించాలన్నదే అతని తపనగా కనబడుతుంది ఈ పాటలో. ఉజ్వలమైన పాటను ప్రగతి బాటగా ఎంచుకున్నవాడు అదృష్టదీపక్. పాత రాతి యుగాలు, రోతాలోచనలు జనజీవితం నుంచి తరలింపజెయ్యాలి, లోకాన శోకాల చీకట్లు తొలగించి నవజీవన ప్రభలు నర్తింపజెయ్యాలి. పాతకాలపు ఆలోచనలు, రాతియుగపు రోతభావనలు ప్రజల జీవితాల నుంచి తరలిపోవాలంటున్నాడు. అంటే ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాల ముసుగు వేసి ప్రజలను అణిచివేయకూడదని, నిత్య నూతనత్వం అంతటా ఆవరించాలని, శోకాల చీకటి తొలగాలని, నవజీవన కాంతులు నాట్యమాడాలని ఆయన ఆకాంక్ష. అదృష్టదీపక్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే పాట నేటి భారతం సినిమాలోని మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం, బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం.
ఇది నిజంగా మానవత్వం పరిమళించిన గీతమే. ఈ సినిమాలో కథానాయకుడు తను దారి చూపించిన పతితల అభాగ్యుల నివాసానికి చేరుకున్నప్పుడు వారంతా కలిసి ఏకకంఠంతో ఆయనకు నిండు మనసుతో స్వాగతం చెబుతూ ఈ పాట పాడుతుంటారు. చరణాల్లో అదృష్ట దీపక్ కవితాభివ్యక్తి ఇలా ఉంది: కారు మబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలో వెలుగులను ప్రసరింపజేసిన కాంతిమూర్తి స్వాగతం. పతితల జీవితంలో చీకటిని తొలగించి వెలిగిన సూర్యుడు ఆ కథానాయకుడు అని పై చరణంలో వ్యక్తం చేశాడు. ఎంతో చక్కగా చిక్కగా మాత్రా ఛందస్సులో మిశ్రగతిలో నడిచిన గేయమిది. పనికి రావని పారవేసిన మోడువారిన జీవితాలకు చిగురుటాకుల దారి చూపిన మార్గదర్శి స్వాగతం. అవమానాలతో నలిగిపోయి మోడువారి పాడైపోయిన జీవితాల్లో ఆశలు చిగురింపజేసిన మార్గదర్శకుడిగా కథానాయకుణ్ణి భావించిన తీరు కనబడుతుంది. ఈ పాట బహుళ ప్రచారం పొందింది. అంతేకాకుండా 1984లో ఈ పాటకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా మద్రాసు వారి కళాసాగర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదే సినిమాలో భారతమాతను నేను బందీయై పడి ఉన్నాను అనే పాటను మహాకవి శ్రీశ్రీ రాశాడు. ఈ పాట రాస్తున్నప్పుడు శ్రీశ్రీ అవసాన దశలో ఆసుపత్రిలో మంచంపై ఉన్నాడు. ఈ పాట పల్లవి కూడా శ్రీశ్రీ చెబుతుంటే అదృష్ట దీపక్ రాశాడు. ఇక చరణాలు నేను రాయలేను, నాకు ఓపిక లేదు, నువ్వే పూర్తి చేసై అని శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ పల్లవికి చరణాలు రాసి అదృష్ట దీపక్ పాట పూర్తి చేశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే శ్రీశ్రీ అస్తమించాడు. శ్రీశ్రీపై ఉన్న అమితమైన ఆరాధనా భావంతో శ్రీశ్రీ పేరుతోనే ఈ పాటను సినిమాల్లో పెట్టించాడు అదృష్ట దీపక్. తనకు వారసుడిగా నిలబడగలిగే సత్తా అదృష్ట దీపక్కు ఉన్నదని శ్రీశ్రీ చాలాసార్లు ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. అలా శ్రీశ్రీ వంటి మహాకవులను మెప్పించిన ఘనత అదృష్ట దీపక్ది. ఇంకా దేవాలయం సినిమా కోసం రాసిన ఒక పాటలో తెలుగింటి సంప్రదాయం కనబడుతుంది. పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ ముత్తైదువలంతా కలిసి సాగనంపే తీరు అంతా పాటలో కనిపిస్తుంది. నీ నుదుట కుంకుమ నిత్యమై వెలగాలి, నూరేళ్ల జీవితం నవ్వుతూ సాగాలి, ఎంత చక్కనిదమ్మ మాముద్దు గుమ్మ, 7 మల్లెల ఎత్తు బంగారు బొమ్మ అని అంటాడు. అయితే 7 మల్లెల ఎత్తు బంగారు బొమ్మ అనే పదప్రయోగం నిర్మాతలకు నచ్చలేదట. అది సరికాదని చాలామంది సాహితీవేత్తలు కూడా విమర్శించారట. అదే సినిమాలో పాట రాసిన మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి అనుకోకుండా రికార్డింగ్ స్టూడియోకి వచ్చినప్పుడు అదృష్ట దీపక్ పాటను చూసి 7 మల్లెల ఎత్తు ఎంత మంచి పదప్రయోగం చేశావయ్యా, చాలా బాగుంది, ఇది తప్పు కాదు, సరైనదే, ఇది జానపద ముద్ర అన్నారంట. 7 మల్లెల ఎత్తు అంటే ఎంతో సుకుమారివి అనే గొప్ప అర్థం ఉంది అందులో అని చెప్పి సినిమాలో పెట్టించారట. అలా సినారే లాంటి మహాకవుల మెప్పు పొందిన కవి అదృష్ట దీపక్. చరణాల్లో పెళ్లి పందిరిలోన చిట్టి చిలకమ్మ, పసుపు పారానితో మెరిసేటి కొమ్మ అంటూ అచ్చమైన తెలుగుదనంతో ఈ పాట మధురంగా సాగిస్తాడు. ఇంకా దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో ఒక అభ్యుదయ గీతం రాశాడు. ఉదయించని ఉదయం కోసం ఎదలో రగిలెను హోమం, అనగారిన ఆర్తుల కంఠం నినదించెను శంఖారావం అంటూ మహోజ్వలంగా సాగుతుంది ఈ పాట. అనగారిన పేదల కంఠమే శంఖారావంగా నినదించిందంటూ విప్లవ పంథాలో సాగిపోతాడు. అయితే ఈ పాటలో కూడా ఉదయించని ఉదయం అనే పదప్రయోగాన్ని కూడా చాలామంది విమర్శించారట. తరువాత కొంతమంది విఘ్నులు దాన్ని సమర్థించారట. భాషపై పాండిత్యం, విపరీతమైన అధికారం ఉన్న కవులు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. అదృష్ట దీపక్ గొప్ప సాహిత్యాధ్యయనం చేసినవాడు, తిరుగులేని ప్రతిభా పాటవాలు కైవసం చేసుకున్నవాడు. అందుకు ఆయన రచనలే సాక్ష్యాలు. రామరాజు చిందించిన రక్తం యువతకు తిలకం దిద్దాలి అంటూ అల్లూరి సీతారామరాజు ఆవేశాన్ని, ఆశయాన్ని యువతకు ధారపోస్తూ అతన్ని ఆదర్శంగా స్వీకరించాలని చెబుతున్న తీరు ఈ పాటలో కనబడుతుంది. 1991లో వచ్చిన జైత్రయాత్ర సినిమాలో కూడా ఓ అద్భుతమైన పాటను రాశాడు అదృష్ట దీపక్. ఎన్నాళ్ళమ్మ ఎన్నేళ్ళమ్మ శోకాల ఈ చీకటి, వేకువ రావాలమ్మ వేదన తీరాలమ్మ అంటూ నిరాశలో
చీకటిలో కుమిలిపోయి బతుకుతున్న ప్రజలకు హితబోధ చేస్తాడు. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా, ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా. ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా, ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా. బడిలో మీకిక చదువే లోకం, బలపం పట్టే వేళ గురువే దైవం. పెరిగే ఈడున న్యాయం నేరం, కలలే కన్నీళ్ళైతే బతుకే భారం. నేర్చిన అర్థాలన్నీ మారిపోయేను, పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను. ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను. చేతులు కలపండిరా సైనికులై లెండిరా. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. La 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 la. కదిలే కాలమై గమనం సాగి ఎదలో ధ్యేయం కోసం సమరం రేగి, రగిలే గాయమై పొగిలే ప్రాణం పగిలే గేయం తానై మిగిలే గానం. కన్నోళ్ల కన్నుల్లోనా వెన్నెలే పంచి ఇన్నాళ్ల చీకట్లకు చెల్లురాయిల్చి, కష్టాలు లేనట్టి కన్నీళ్లు రానట్టి పూలదారులోకి సాగిపోదాము. నేర్పుగా నడవండిరా మార్పును కోరండిరా. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా, ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా మాట వింటారా. బానిసత్వాన్ని అరాచకత్వాన్ని ఎదిరించమని ఓడించమని చెబుతాడు. దేనికైనా సరే తెగించి ముందుకు దూకమంటాడు. కదిలే కాలమై గమనం సాగి ఎదలో ధ్యేయం కోసం సమరం రేగి, రగిలే గాయమై పొగిలే ప్రాణం
పగిలే గేయం తానై మిగిలే గానం అంటూ కదిలే కాలంతో పాటు మన ప్రయాణం ఆగకుండా సాగాలని, మన ధ్యేయం నెరవేర్చుకునేందుకు యుద్ధం చేయాలని చెబుతాడు. గాయాలుగా రగిలిపోయి ప్రాణం నలిగిపోతోందని, గేయాలుగా పగిలిపోతూ గానం మిగిలిపోతోందని, ఈ కష్టాల నుంచి ఎలాగైనా గట్టెక్కాలని చెబుతాడు. 2004లో వచ్చిన నేను సైతం సినిమాలో ఆయన రాసిన పాట ప్రతి మనిషిని ప్రశ్నిస్తుంది. వేదన ఎందుకు మనిషైనందుకు, రోదన ఎందుకు మనసున్నందుకు, కలతలు ఎందుకు కలలున్నందుకు, ఆరని వేదన తీరని రోదన జీవన సమరంలో, మానవ లోకం ఏదో లోకం ఆశల తీరం అందని దూరం. మనిషన్నవాడు బాధపడుతూనే ఉన్నాడు, మనసున్నందుకు రోదన తప్పడం లేదు. కలలు కన్నవాడికి కలతలు తప్ప ఏమీ మిగలడం లేదు. ప్రతి మనిషి జీవితం ఇంతేనా? ఆశలు తీరక, ఆశయాలు ఫలించక, నిరాశా నిస్పృహలో పడి కొట్టుమిట్టాడుతున్న మనిషి జీవన వైఖరిని ఈ పాటలో పట్టి చూపించాడు. ఇవే కాక కంచు కాగడా సినిమాలోని కదం తొక్కి సాగుతోంది కంచు కాగడా అనే పాట, మా ఆయన బంగారం సినిమాలోని బుల్బుల్ బస్తీ లేడీ బల్ టెంపరు మీదుంది బాడీ అనే పాటలు కూడా అజరామరాలు. ఇంకా విప్లవ శంఖం, ఎర్రమందారం, నవయుగం, బదిలీ, నవభారతం, సగటు మనిషి, ఎర్రోడు, నా మొగుడు నాకే సొంతం మొదలగు సినిమాల్లో ఆయన రాసిన పాటలు అగ్ని కణాలు. ఇలాంటి వైవిధ్యభరితమైన పాటలెన్నో అదృష్టదీపక్ కలం నుంచి జాలువారాయి. ఆయన రాసిన 40 పాటలు ఆశయాల పందిరిలో పేరిట పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఎన్నో అవకాశాలు వచ్చినా అభ్యుదయ గీత రచయితగానే నిలబడాలన్న సంకల్పంతో ఉన్న అదృష్టదీపక్ ఆ అవకాశాల్ని వినియోగించుకోలేదు. అందుకే కమర్షియల్ గీతాలు రాయడానికి ఇష్టపడలేదు. అయినా తరతరాలు నిలిచిపోయే పాటలు రాసి చిరస్థాయిగా వెలిగాడు అదృష్టదీపక్. ఆయన సాహితీ కృషిని గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 2003లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారమిచ్చి గౌరవించారు. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారు 2004లో కళానిధి పురస్కారమిచ్చి గౌరవించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2010లో కీర్తి పురస్కారమిచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు వారు అమరజీవి కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారమిచ్చి గౌరవించారు. ఇంకా సినీ కవి జాలాది పురస్కారం మొదలగు గౌరవ సత్కారాలు, అరుదైన పురస్కారాలు అందుకున్నాడు అదృష్టదీపక్. మరపురాని గీతాల్ని మనకందించిన అదృష్టదీపక్ కరోనా బారిన పడి 2021 మే 16న కీర్తిశేషుడయ్యాడు. అయినా అతని పాటలతో చిరంజీవిగా వెలుగుతూనే ఉన్నాడు, వెలుగుతూనే ఉంటాడు. ఇంతవరకు మీరు అభ్యుదయ కవి, అక్షర యోధుడు అదృష్టదీపక్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు.